అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకి కావలసినటువంటి సంపాదన, విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉంది. హల్లెలూయా. కొంతమంది గురించి చెప్తూ ఉంటారు కదా, తరాలు కూర్చుని తిన్నా కానీ అలాంటి ఆస్తి మీకు ఉంటే మీరు ఎక్కడ కూర్చునేవాళ్ళ? అలాంటి ఆస్తి మనకు ఉంటే మనం ఎక్కడ కూర్చునేవాళ్ళం కాదు, దేవుని సందులో మనం ఏం చేసేవాళ్ళం కదండి. అలాగా తరగని ఆస్తి కలిగిన వాళ్ళు వచ్చి దేవుని సందులో కూర్చోమంటే కూర్చుంటారండి. పొరపాటును కూడా వాళ్ళకి ఎవరి మాటలు ఎక్కువ, దేవుని మాటలు పొరపాటును కూడా ఎక్కువ. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అంతగా సంపాదించుకున్న వ్యక్తిని దేవుడు ఏమని పిలిచాడు? వెర్రివాడని పిలిచాడు. మీరు నిన్నైతే ఏమని పిలుస్తాం? భాగ్యవంతుడా, ఐశ్వర్యవంతుడా అని పిలుస్తాం. కానీ దేవుడు ఏమని పిలిచాడు? వెర్రివాడని పిలిచాడు. ఇంకొక మాట గమనించండి, ఇక్కడ ఆ మనిషిలో అంత వచ్చినా అంత సంపాదించినా కానీ, ఇప్పుడున్న కొట్లు ఉన్నాయి, కొట్లు నిండా అన్ని సమకూర్చేసిన తర్వాత ఇంకా మిగిలిపోయింది చాలా ఉంటుంది కదా. ఏం చేయొచ్చు? మిగిలిపోయిందంట, నాకున్న కొట్లు సరిపోతాయి అనుకున్నాను, ఇంకా ఎక్కువ పండింది కాబట్టి ఇది ఎవరికైనా ఏం చేద్దాం, ఇచ్చేద్దాం అనుకోవాలి. అనుకోలేదు. కానీ ఏమనుకుంటున్నాడు? ఇంకా నా ప్రాణమా అంటే ఏముంది చెప్పండి? మనిషిలో స్వార్థం. చెప్పండి, ఏముంది? స్వార్థం. మనిషికండి భూమి మీద ఎంత ఉన్నా కానీ ఏమి విడిచిపోవట్లేదు? స్వార్థం పోవట్లేదండి. అదే స్వార్థం. ఒకవేళ ఎక్కువ పండింది, నా వెనక ఉన్న వాళ్ళకి, నా బంధువుల్లో లేని వారికి ఇవ్వాలి, నా స్నేహితుల్లో లేని వారికి ఇవ్వాలనే ఆలోచన ఏమాత్రం లేదు. కానీ ఇంకా నేనే సుఖించాలి, ఇంకా నేనే తినాలి, ఇంకా నేనే తాగాలి, నేను అనుభవించాలనే ఆలోచన వచ్చింది. అందుకని దేవుడు ఏమన్నాడు చెప్పండి? వెర్రివాడా. హల్లెలూయా. ఆల్రెడీ నీ టైం ఏమైపోయింది, ఇక్కడ అయిపోయింది. నీ పెట్టి బేడ సర్దుకొని నా దగ్గరికి వచ్చాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.